హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. అలాగే ఈరోజైతే మనకి జుట్టు బాగా హెయిర్ గ్రోత్ అంటే జుట్టు ఊడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటి తక్కువ ఇంగ్రీడియంట్స్ అందులో వేసి మనకి ఇంట్లో ఉన్న వాటితోటి ఈ హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో దీనికి కావాల్సినవన్నీ నేను ఇక్కడైతే పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు దీనికి కావాల్సినవి వచ్చేసి మా చెట్టుల నుంచి తీసుకున్న మందార పూలు అనమాట. ఇదిగండి, ఈ ఎర్ర మందారం అయితే మనకి చాలా బాగుంటుంది అనమాట. హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది, బాగుంటాయి అనమాట. ఇదిగండి, ఇక్కడ తొడిమలు అయితే తీసేసాను, కొన్ని పూలైతే తీసుకున్నాను అనమాట. ఇదిగో ఇప్పుడు సాయంత్రం అయిపోవస్తుంది కదా, అందుకని పూలైతే వాడిపోతూ ఉన్నాయి అనమాట. ఇదైతే డైలీ అయినా పెట్టుకోవచ్చు, లేదా తలస్నానం చేసే ఒక గంట ముందైనా పెట్టుకోవచ్చు. డైలీ మీకు ఇష్టం అంటే పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నేను చాలా రకాలైతే ఈ హెయిర్ ఓడకుండా చాలా రకాలైతే వాడాను. మొత్తానికి నా జుట్టు అయితే చాలా వరకు అయితే ఊడిపోయింది అనమాట. మళ్ళీ ఈ ఆయిల్ అయితే నేను చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇది నాకు బాగా మంచి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీకైతే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి మనకి హెయిర్ కనీసం అంత పొడవ లేకపోయినా కూడా కొద్దిగా ఒక రకంగా ఉన్నా కూడా బాగుంటుంది కదా. పెద్ద జుట్టు లేకపోయినా కూడా కనీసం మోర పైన ఎదుగున్నా కూడా బాగుంటుంది. శారీస్ కట్టుకున్నప్పుడు మరి చిన్న చిన్న పిలకగా ఉంటే అంత బాగుండదు కదా. కొంచెం ఒక రకంగా హెయిర్ ఉంటేనే చాలా ఇష్టపడతారు ఆడవాళ్ళకి. జుట్టు ఉంటేనే చాలా అందంగా ఉంటారు అనమాట. అలాంటిది నేను ఈ మందార పువ్వులు అలాగే మెంతులు అనమాట. ఇదిగండి, ఇక్కడ మెంతులు ఇవైతే నానబెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇలా విడిగా ఇలా మెంతులు అయితే తీసుకున్నాను. నానబెట్టి అంటే నైట్ నానబెట్టేసుకొని ఉదయాన్నే మనం తలస్నానం చేసి ఒక గంట ముందు హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు అనమాట. వీటితోటి మెంతులు మంచి మనకి తలలో చుండ్రు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. నాకైతే ప్రస్తుతానికి ఆ చుండ్రు అలాంటిది అయితే లేదనమాట. కాకపోతే హెయిర్ అయితే ఊడుతూ ఉంటే నేను సేమ్ మెంతులు అలాగే మా చెట్టుల నుంచి తీసిన ఈ మందార పూలు ఉన్నాయి కదా, వీటితోటి ఆయిల్ అయితే రెడీ చేసుకున్నాను. అది నేను ఒక నెల రోజుల నుంచి వాడుతూ ఉన్నాను అనమాట. నాకు ఊడే జుట్టు కూడా ఆగిపోయి, అంటే జుట్టు మనకి ఓడటం తగ్గితే ఖచ్చితంగా ఎదగటానికి అయితే స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా వస్తుంది అనమాట. ఇదిగండి, అసలు ఎలాంటి ఇందులో నేను ఏం వేయను అనమాట. ఒక కొబ్బరి నూనె, మెంతులు, ఈ మందార పూలు అయితే వేస్తున్నాను. ఇక నా తక్కువ టైంలో మంచి హెయిర్ గ్రోత్కి మన ఇంట్లో దొరికే వీటితోటి ఈ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూడండి. మళ్ళీ ఏ మందారాలు అంటే అవి మనకి ఉపయోగపడవు అనమాట. ఖచ్చితంగా ఇదిగండి, ఇలా ఉండాలన్నమాట. ఇలా కాడొచ్చిన ఈ 5 రెక్కల మందారం అయితేనే మనకి బాగా పనిచేస్తుంది. జుట్టు కూడా ఖచ్చితంగా ఎదుగుతుంది, చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా వస్తుంది. ఇప్పుడైతే ఈ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అలాగే ఇదిగండి, మళ్ళీ మనకి ఇంకొక మాట అయితే చెప్తాను. మనకి మగ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకైతే హెయిర్ కటింగ్ అయితే చేపిస్తాం కదా మంగళ షాప్లో. అప్పుడు మంగళ పెయిన్ అయితే పడుతుంది, అంటే డైలీ అయితే కదా ఎప్పుడో ఒకసారి పడుతుంది అనమాట. ఎందుకంటే ఈ కాడ వేసి ఆ మంగళ పెయిన్ పడ్డా కాడ ఇలా ఈ తొడిమి తుంచేసి ఈ ప్రతిరోజు ఆ మంగళ పెయిన్ పడ్డా కాడ ఇది కానీ రుద్దితే ఖచ్చితంగా హెయిర్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా 100కి 100 మార్కులు అయితే ఇస్తానమాట నేను. ఖచ్చితంగా ఏంటంటే మా పిల్లలకి అలాగే మంగళ పెయిన్ పడితే నేను ఇవి అంటే ఈ పువ్వు ఈ రెబ్బలు ఉన్నాయి కదా, వీటికన్నా ఈ కాడ అనమాట ఖచ్చితంగా పనిచేస్తుంది. నాకు మంగళ షాప్లో కూడా చెప్పారనమాట, ఇది వేసి రుద్దమని. ఖచ్చితంగా హెయిర్ అయితే వచ్చిందనమాట. అందుకే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమని చెప్తున్నాను. ఖచ్చితంగా మంగళ పెయిన్ పడ్డప్పుడు ఈ ఎర్ర మందారం ఇలా కాడొచ్చింది 5 రెక్కల మందారం అయితే ఖచ్చితంగా అయితే పనిచేస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగండి, కొబ్బరి నూనె అంటే నార్మల్ కొబ్బరి నూనె అయినా లేదా మనకి ఈ కోకోనట్ అంటే మన ఏ కొబ్బరి నూనె అయినా మనకు కావాల్సిన కాడికైతే తీసుకోవాలి. అంటే ఒక 1 వీక్కి సరిపడా నేనైతే ఈ ఆయిల్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూడండి.
హాయ్ అండి. ఈ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. చాలా సింపుల్‌గా మన ఇంట్లో దొరికే వాటితోటి ఇది గూడా మనకి జుట్టుకి గూడా మనకి పడతదో లేదో అందుకని ఏందంటే ఫస్టు ఏ ఆయిల్ అయినా రెడీ చేసుకునేటప్పుడు తక్కువ ఆయిల్ అయితే చేసుకోండనమాట. మళ్ళీ ఎక్కువ మోతాదులో చేసుకున్నారనుకోండి మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోతది. అందుకే మీ జుట్టు బాగా ఊడుతున్నప్పుడు ఖచ్చితంగా తక్కువ ఆయిల్ తోటి ఈ ఆయిల్ అయితే రెడీ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే నేను కొద్దిగా ఆయిల్ అయితే అంటే కనీసం ఇది 100 గ్రాముల పైనే ఉంటుంది. అలాగే కొంచెం హీట్ అయిన తర్వాత మెంతులు, అలాగే ఈ మందారం పూలున్నాయి గదా! వాటికి తొడుములు అవన్నీ తీసేసి ఆకులు గూడా వేసుకోవచ్చు. ఆ తొడుములు గూడా అలాగ ఉన్నా పర్వాలేదు. నేనైతే ఆ తొడుములు ఈ ఆకులుంటాయి గదా! మందారం ఆకులు ఇవన్నీ అయితే వేయట్లేదనమాట. అచ్చంగా మందార పువ్వులు, ఈ మెంతులు, ఈ కొబ్బరి నూనెతోటైతే చేస్తున్నాననమాట. నేను ఇలాగే అంతకుముందుకి చేసి పెట్టుకున్నాననమాట. ఒక నెల రోజుల నుంచి ఈ ఆయిల్ అయితే అంటే కంటిన్యూషన్‌గా అయితే పెట్టుకోవట్లేదు జుట్టుకి. నేనెప్పుడు తలస్నానం చేయాలనుకున్నప్పుడల్లా ఈ ఆయిల్ అయితే నేను ఒక గంట ముందైతే పెట్టుకుంటున్నాను. డైలీ అయినా పెట్టుకోవచ్చు. మనకేందంటే హెయిర్ బాగా ఊడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ గుంట కలగరాకు, అలాగే లేదా కలబంద లేదా ఉల్లిపాయ తోటి కూడా ఆయిల్ అయితే చేసుకోవచ్చనమాట. కొబ్బరి నూనెతోటి ఎన్ని రకాల ఆయిల్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే మనం స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ తోటి మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏది పడితే అదే కంటిన్యూషన్‌గా అయితే వాడుకోవచ్చు. గుంట కలగరాకైతే మనకి సీజన్ ప్రకారం మాత్రమే దొరుకుతుందనమాట. ఇక్కడైతే నేను కొబ్బరి నూనె వేసాను కదా! బాగా హీట్ అయిన తర్వాత మెంతులు, అలాగే మందారం ఈ పూలైతే వేసాను. బాగా అంటే స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఇదంతా మనం బాగా ఈ మందారం పువ్వుల్లో ఉన్న ఈ రసం, అలాగే ఈ మెంతులు బాగా ఎర్రగా వచ్చేదాకా ఇలా ఆయిల్ అయితే మనం రెడీ చేసుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకోకుండా సిమ్‌లో పెట్టుకొని నిదానంగా ఇది చేసుకుంటే మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే మొత్తానికి ఆపేసాననమాట. మెంతులు కూడా చూసారా ఎర్రగా వచ్చేసినాయి అనమాట. ఎంతకన్నా మనం ఉంచామనుకోండి మాడిపోతదనమాట. కంప్లీట్‌గా మొత్తం చల్లారిపోవాలి. చూసారు కదా! సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈ హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదా! సింపుల్ ప్రాసెస్‌లో ఎక్కువ దీంట్లో ఏమీ యూజ్ చేయలేదనమాట. అలాగే అంటే ఎప్పుడు పడితే అప్పుడు పల్లెటూరులో అయితే ఈ మందార పూలైతే చాలా ఈజీగా అయితే దొరుకుతాయి. ప్రతి ఒక్క ఇంటి ముందైతే ఖచ్చితంగా ఈ పూలు అంటే వాళ్ళ ఇంటి దగ్గర లేకపోయినా పక్క ఇంట్లో అయినా ఖచ్చితంగా ఈ మందార పూలైతే ఉంటాయన్నమాట. అలాగే ఇది మొత్తం కంప్లీట్‌గా చల్లారిన తర్వాత వేరే డబ్బాలకి అంటే ప్లాస్టిక్ లేదా గాజెస్ అలాగని తీసుకోవచ్చు. నేనైతే గాజెస్ అలాగైతే వేయననమాట. ఎప్పుడైనా మనకి హెయిర్‌కి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పెట్టుకునేటప్పుడు గబక్కన చేయగానే జారిందనుకోండి ఖచ్చితంగా పగిలిపోతుందనమాట. అందుకే నేను వేరే డబ్బాలకైతే తీస్తాను. చల్లారిన తర్వాత అప్పుడైతే కలుస్తాను. మళ్ళీ చూపిస్తాననమాట ఆయిల్ ఎలా ఉందో. ఇప్పుడైతే చూసారా 10 నిమిషాల పైనే పట్టిందనమాట. 15 నిమిషాల్లో ఈ ఆయిల్ అయితే బాగా చల్లారిపోయింది. ఈ మెంతులు, అలాగే ఇందులో వేసిన ఈ మందారం పూలు బాగా మాడిపోకుండా మనం ఇవైతే బాగా కొంచెం బాగా క్రిస్పీ అయ్యేదాకా మనం ఈ ఆయిల్ అయితే ఇలా కాచుకోవాలి. మనం ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. అలాగే ఆయిల్ కూడా బాగా చల్లారిపోయిందనమాట. కంప్లీట్‌గా బాగా హీట్ తగ్గిన తర్వాత మాత్రమే మనం ఏదన్నా గాసెస్ అలాగని లేదా ఏదన్నా మనకి ప్లాస్టిక్ ఉంటుంది కదా! మంచి ప్లాస్టిక్ అనమాట. స్మెల్ వచ్చేది కాకుండా అందులో అయితే స్టోర్ అయితే చేసుకోవాలి. నేనైతే ప్రస్తుతానికి ఏ గిన్నెలో అయితే నేను తీసుకున్నానో కొబ్బరి నూనె దాంట్లోనే ఇలా వడకట్టుకుంటున్నాననమాట. మళ్ళీ అంటే ఇలా వడగట్టుకునేటప్పుడు ఇందులో కొంచెం ఆ రసం అంటే ఇందులో ఉన్న కొంచెం నలకలనేవి కొంచెం అడుక్కెళ్ళిపోతదనమాట. అప్పుడు మాత్రం మళ్ళీ వేరే డబ్బాలకైతే పోస్తాను. డైరెక్ట్‌గా నేను ఇంకో డబ్బాలైతే పొయ్యకుండా ఇలా చిన్న గిన్నెలైతే పోస్తున్నాను. చాలా బాగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే మీకైతే చూపిస్తున్నాను. ఇందులో నేను ఎలాంటి ఏమి యూజ్ చేయలేదు గదా! అందుకోసం అనమాట. నేను అందుకే ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నాననమాట. నేనెప్పుడు ఇదే యూజ్ చేస్తుంటాననమాట. ఈ మధ్యన నేను మానేశాను గాబట్టి మళ్ళీ హెయిర్ అయితే ఊడుతూ ఉందనమాట. అందుకే నేను నెల రోజుల నుంచి మళ్ళీ ఇదైతే స్టార్ట్ చేశాను. డైలీ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా వారంలో 3 సార్లు లేదా 2, 3 సార్లు అలా పెట్టుకోవచ్చనమాట. తలస్నానం చేసే ఒక గంట ముందుగా ఈ ఆయిల్ మనం పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే బాగా చల్లారిన తర్వాత ఇలా
ఒక చిన్న గిన్నెలోకి ఇలా వడగట్టుకోవాలనమాట. తర్వాత మళ్ళీ కొంచెం మనం ఎంత వడగట్టినా కూడా అడుక్కనేది కొంచెం అడుగున ఈ పిప్పనేది పేరుకుంటుంది. అప్పుడు మళ్ళీ బాగా అదంతా అడుక్కెళ్ళిన తర్వాత వేరే డబ్బాలైతే పోసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే ఈ మెంతులు అలాగే ఈ మందారం పువ్వులన్నీ ఇలా ఆయిల్ అయితే పీల్చుకున్న తర్వాత ఆయిల్ అంతా మనం ఉడికించుకునేటప్పుడు పీల్చుకుంటుందనమాట. అదంతా మనం ఇలా పిండుకుంటే అందులో ఉన్న ఈ కొబ్బరి నూనె ఆయిల్ అయితే మళ్ళీ వచ్చేస్తదనమాట. ఇదిగోండి మొత్తానికి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇదిగోండి అడుగున బ్లాక్‌గా ఉంది గదా! అదంతా బాగా అడుక్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వేరే డబ్బాలైతే స్టార్ట్ చేసుకోవాలి. ఇందులో వచ్చిన ఆ పిప్పు గూడా మనం తలకు గూడా పెట్టుకొని తలస్నానం అయితే చేయొచ్చు. చూసారు గదా! మన ఇంట్లో ఉన్న మందారం పువ్వులు, అలాగే కొబ్బరి నూనె, అలాగే మెంతులతోటి చాలా ఈజీగా హెయిర్ గ్రోత్‌కి సంబంధించిన ఈ ఆయిల్ అయితే రెడీ చేసుకోవచ్చనమాట. మా ఇంట్లో గుంటకలగ రాకున్నా నేనైతే ఆ ఆయిల్ అయితే నేను నా హెయిర్‌కి అయితే వాడట్లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మాత్రమే దొరికిద్ది. తర్వాతైతే మళ్ళీ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది గదా! ఇక అక్కడి నుంచయితే అదైతే ఉండదనమాట. ఇప్పుడు గానీ మన హెయిర్‌కి అది గానీ అలవాటు చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి సమ్మర్‌లో అయితే దొరకదు. అందుకోసం నేను అదైతే వాడట్లేదనమాట. కానీ దొరికే వాళ్ళకైతే వాడుకోవచ్చు. జుట్టు బ్లాక్‌గా ఉంటుంది. మనకి జుట్టు గూడా చాలా అది హెయిర్ ఆయిల్ పడితే బాగా అంటే తెల్ల వెంట్రుకలు గూడా వచ్చే విధంగా ఉంటే ఆగిపోతదనమాట. అలాగే నేనైతే మా ఇంట్లో దొరికే ఈ మందారం పువ్వులతోటైతే నేను ఈ ఆయిల్ అయితే రెడీ చేసుకున్నాను. ఎప్పుడూ డైలీ ఉంటాయి గాబట్టి మనకి సీజన్ తోటైతే పనైతే లేదనమాట. అందుకే నేను ఈ ఆయిల్ అయితే నేను చేసుకున్నాననమాట. ఈసారి నెక్స్ట్ గుంటకలగరతోటి ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలి, ఏమేమి వెయ్యాలి అవైతే చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఉల్లిపాయ, ఆనియన్స్ అది కూడా కొంతమందికి పడతదనమాట. వీటిల్లో నాకెక్కువగా ఈ మందారం పువ్వులు, మందారం అలాగే మెంతులు, ఈ కొబ్బరి నూనెతోటి చేసిన ఆయిల్ అయితే బాగా జుట్టు ఊడటం తగ్గింది. అందుకే నేను ఇదైతే వాడుతున్నాను. ఈసారి ఒక్కొక్కసారి మధ్యలో అవి కూడా చేసి చూపిస్తాననమాట. అంటే నాకు పడిన ఆయిలు మీకు కూడా పడకపోవచ్చు. ఎవరు హెయిర్‌ని బట్టి వాళ్ళకి ఒక్కొక్క ఆయిల్ అయితే పడుతదనమాట. ఈ ఆయిల్ అయితే 100కి 100 మార్కులైతే ఇస్తాననమాట. చాలా బావుంటుంది. మంచి స్మెల్, అంటే మెంతులు వేశాను గదా! చాలా మంచి స్మెల్‌గా మనకి చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చనమాట. ఇంట్లో న్యాచురల్‌గా ఉన్న వాటితోటే చేసిన ఆయిల్ గాబట్టి చిన్న పిల్లలకు గూడా పెట్టుకోవచ్చు. బావుంటుందనమాట. డైలీ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే 2 డేస్‌కి ఒక్కసారి, వారంలో 3 లేదా 4 సార్లైనా పెట్టుకొని ఒక్కోసారి నైట్ అయినా పెట్టుకోవచ్చు. నైట్ పెట్టుకొని తెల్లారి స్నానం చేయొచ్చు. లేదా నైట్ కొంచెం మనకి ఏదైనా దిండ్లకి అలాంటిగా అవుతుంది గదా! అందుకని ఏందంటే ఒక గంట తలస్నానం చేసే ముందుగా మనం ఈ ఆయిల్ పెట్టుకొని గంటన్నర సేపైనా ఉంచుకొని తర్వాత తలస్నానం అయితే చేయొచ్చు. అంతెందుకండి, ఉదయాన్నే ఈ ఆయిల్ మనం వంట చేసే ముందుగా ఆయిల్ పెట్టేసుకొని ఆ వంట పని అంతా అయిపోయిన తర్వాత ఎలాగో మనం స్నానం చేస్తాం గాబట్టి ఒకసారి తలస్నానం అయితే చేయొచ్చు. వారానికి 3, 4 సార్లు లేదా డైలీ అయినా పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితోటైతే ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతోటైతే మీ ముందైతే ఉంటాను.